మీనాకైతే ఒక చిన్న పార్టీకైతే తనకి ఆర్డర్ అయితే వచ్చిందని ఇంకా బాలు అలాగే మీనా ఇద్దరు కలిసి తను చేసిన డిజైన్ని వాళ్ళకి చూపించి ఇలాగా నచ్చింది అంటే అప్పుడు మనకు ఇస్తారు అన్నట్టుగా చేస్తుంది. ఇంకా అక్కడికి బాలు కూడా వచ్చి మీనాకు సహాయం చేసి తనైతే వెళ్ళిపోతాడు. సరే మీనా, నేను ఒక ట్రిప్ ఉంది వెళ్తున్నాను అన్నట్టుగా. ఇంకా అక్కడికైతే చింతామణి అయితే వచ్చి, నువ్వు ఏంటి ఈ ప్రాజెక్ట్ నీకు వచ్చింది అనుకుంటున్నావా? అయినా ఈ ఫీల్డ్లో ఉంటే నేనే ఉండాలి అంతే తప్పక నాకెవరు పోటీ రాకూడదు అని అంటే నా పనేదో నేను చేసుకుంటున్నా, నీకు నేను పోటీ రావట్లా, కానీ నువ్వే నా విషయంలో తలదూరుస్తున్నావు అన్నట్టుగా మీనా అయితే అంటుంది. ఇంకా తల దూరుస్తున్నానా అని చెప్పిన ఇంకా మీనా కూడా వార్నింగ్ ఇచ్చేంత పని అయితే ఇంకా చింతామణి కూడా వార్నింగ్ ఇచ్చి తన మనుషులతో అయితే తను చేసిన పూల్ డెకరేషన్ మొత్తం నాశనం చేసేస్తుంది. అక్కడికి వచ్చి ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పినని ఇంకా మీనా అయితే అక్కడి నుంచి ఇంకా వచ్చేసేటప్పటికి ఇంకా బాలుకి అయితే ఇప్పుడు కానీ నేను ఫోన్ చేసి చెప్పాను అంటే ఇంకా మళ్ళీ గొడవకి వెళ్తాడేమో, అప్పుడు మళ్ళీ ఆయన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతారు, ఇంత రిస్క్ నాకు వద్దులే, నేనే ఏదో ఒకటి చెప్పుకుంటాను అన్నట్టుగా మీనా అయితే ఇంక వచ్చేస్తుంది. ఇంకా రోహిణి అయితే ఇంకా మామయ్య దగ్గర నుంచి కూడా తనకు వర్కౌట్ అవ్వలేదని ఇంకా మీనా కామాక్షి దగ్గరికి అయితే వెళ్ళి తను జరిగింది మొత్తం చెప్తుంది. ఇలా చెప్పిన తర్వాత ఆంటీ ఇప్పుడు నేను దానికోసం మనోజ్ కోసమే కదా ఇదంతా చేశాను, కానీ అదంతా అర్థం చేసుకోకుండా మా అత్తయ్య నన్ను కొట్టింది. రేపు ఒకవేళ మా నాన్న కానీ మలేషియా నుంచి కానీ వచ్చాడంటే నేను మనోజ్ని తీసుకొని వెళ్ళిపోతాను కదా, అప్పుడు ఎవరు అని చెప్పి అన్నట్టుగా కామాక్షితో చెప్పేటప్పటికి కామాక్షి కూడా వామ్మో ఇది కూడా నిజమే కదా, ఒకవేళ వాళ్ళ నాన్నగాని వచ్చి మనోజ్ని తీసుకొని వెళ్తానంటే అప్పుడు ఇంకా ప్రభావతియే కదా నాశనం అయ్యేది, అయినా మా వదినకి నేను చెప్తాను అన్నట్టుగా ఇంకా తనైతే వెళ్ళి చెప్తుంది. అవును వదిన, ఇంత జరిగింది కదా, ఇప్పుడు రోహిణి ఎంత మంచిదో నీకు తెలుసా అన్నట్టుగా తన గురించి 4 మంచి మాటలైతే చెప్తుంది. అప్పుడు రేపు మనోజ్ని తీసుకుని వాళ్ళ మామ అలాగే రోహిణి వెళ్ళిపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇన్ని రోజులు నువ్వు నీ కొడుకు మీదే పంచి ప్రాణాలు పెట్టుకొని బతికావు, నీ కొడుకు నీకు దూరం అయితే బ్రతుకుతావా అన్నట్టుగా చెప్పేటప్పటికి అవునే కామాక్షి, నువ్వు చెప్పేది కూడా నిజమే, ఎందుకంటే నాకు మనోజ్ అంటే ఇష్టం, ఇప్పుడు రోహిణి అంత పని చేసినా మళ్ళీ నా కొడుకే కదా నాకు దూరం అయ్యేది అన్నట్టుగా ఇంకా రోహిణి విషయంలో ప్రభావతిని అయితే పూర్తిగా మార్చేస్తుంది కామాక్షి. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు నన్ను అత్తయ్యనే పిలవద్దు అని చెప్పన్న దాన్ని ఇంకా వచ్చి అత్తయ్య కాఫీ ఏమైనా తెమ్మంటారా అంటే తీసుకురా అన్నట్టుగా ఉంటుంది. ఇంకా మనోజ్ని అలాగే రోహిణిని దూరం చేసి వేరువేరుగా ఉంటుంది అని చెప్పనని, రే ఈ రోజు నుంచి నీ గదిలోని వెళ్ళి నీ భార్య దగ్గరే ఉండు అని చెప్పని అంటుంది.